నమస్తే కెన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్లేషించుకున్న అంశం ఏమిటంటే పూర్వ వైభవం సాధ్యమేనా, బాబు ఆలోచన ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గురించి కానీ చెప్పుకున్నట్లయితే మనం తెలుగుదేశం పార్టీ పుట్టుక గురించి తెలుసుకోవాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్లో 1983 సంవత్సరంలో సీనియర్ నటుడు స్టార్ అయినటువంటి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ప్రధానమైన కారణం తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టకూడదు, మన ఆత్మగౌరవాన్ని మనమే కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నందమూరి తారక రామారావు పిలుపుతో ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపి అఖండ మెజారిటీతో పార్టీ ఏర్పరిచిన 9 నెలల్లోనే గెలిపించి ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో సంచలనమైన మార్పులకి నాంది పలకడం జరిగింది. అవేంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ యొక్క తెలుగువారి పరిస్థితిని తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు, తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత అని రెండుగా విభజించి చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ఆంధ్ర ప్రాంతంలో కొంతగాను, తెలంగాణలో పూర్తిగా గాను దాదాపు రాజరికం పాలన ఉంది పల్లెల్లో. అంటే అప్పుడు మున్సూబులు అనేవాళ్ళు ఉండేవారు, పెత్తందారులు. ఈ మున్సూబులు ఏది చెప్తే అదే, వాళ్ళ ఆ పంచాయతీలో వాళ్ళ పరిధిలో వాళ్ళ పెత్తనం విపరీతంగా ఉండేది. వాళ్ళ కింద దాదాపు అక్కడ ఉన్న ప్రజలంతా కూడా బానిసలాగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే 1983లో తెలుగుదేశం పార్టీ ఏర్పడిందో ఈ పటేల్ పట్వారీ వ్యవస్థ అని కూడా అంటారు దాన్ని. ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడం జరిగింది, మండలాల వ్యవస్థను తేవడం జరిగింది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మండలాల వ్యవస్థను ఎప్పుడైతే తెచ్చారో ఆంధ్రప్రదేశ్లో సాధారణ ప్రజలకు అప్పుడు చాలా స్వతంత్రం వచ్చినట్టు ఫీల్ అయ్యారు. ఎందుకంటే అప్పుడు ప్రజలు చాలా వరకు స్వతంత్రంగా ప్రవర్తించసాగారు. అంతకుముందు ఊర్లలో వాళ్ళ మీద పెత్తనం చేసే మున్సూబులు అనేది వాళ్ళ యొక్క అరాచకాలకు హద్దే లేకుండా పోయేది. చూడండి, ఎప్పుడైనా మున్సూబుగా చేసిన వారి ఇళ్లల్లో వాళ్ళ వంశపారపర్యంగా వాళ్ళకి పొలం విపరీతంగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు పల్లెలో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది రాస్తే అది, వాళ్ళు పట్టాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎంతంటే అంత రాసుకునేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ పటేల్ పట్వారీ వ్యవస్థను అంటే మున్సిపల్ వ్యవస్థను రద్దు చేసి మండలాల వ్యవస్థను తెచ్చారు. పూర్తిగా ప్రజల యొక్క ప్రభుత్వం అనేది ప్రజల దగ్గరకు కొంత చేరువ కావడం జరిగింది. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు ఒకే సామాజిక వర్గం కంటిన్యూగా ఎక్కువ పరిపాలిస్తూ ఉండేది. అంటే బీసీలకు, అణగారిన వాళ్ళకు రాజకీయంలో అంత ప్రాధాన్యత ఉండేది కాదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టక ముందు, ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన తర్వాత అన్ని రకాల ప్రజలను అందరినీ, అన్ని రకాల వర్గాల వాళ్ళని దగ్గరకు తీసుకొని అందరికీ నాయకత్వాన్ని ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కానీ చూసినట్లయితే చాలా బలమైన బీసీ నాయకత్వం ఉంది. మీరు అన్ని పార్టీల్లో బేరీజ్ వేసుకోండి, తెలుగుదేశం పార్టీలో ఉన్నంత బలమైన బీసీ వర్గం, బీసీ నాయకులు ఏ పార్టీలో కూడా లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా తీసుకున్నట్లయితే అంత బలమైన నాయకత్వ, బీసీ నాయకత్వాన్ని కలిగినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొన్ని కారణాల వల్ల విడిపోయి, విభజిత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పటికీ, విడిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సెంటిమెంట్ అయితేమి, అప్పుడు ఉన్నటువంటి రాజకీయాల కారణాలు అయితేమి తెలంగాణలో పూర్తిగా పార్టీ దెబ్బతింటడం జరిగింది. అంటే విడిపోయిన తర్వాత 2014లో దాదాపు 14-15 సీట్లు రాజధాని ప్రాంతంలో గెలవటం జరిగింది. దాదాపు మంచి పర్సంటేజ్ ఓట్లు కూడా రావడం జరిగింది. ఆ తదనంతరం అప్పుడు వచ్చినటువంటి కొత్త నాయకత్వం తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేయడం వల్ల అయితేమి ఏదైతేనేమి తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బలహీనపడిందని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం బలహీనపడింది, కానీ ఇప్పుడు కూడా తెలంగాణలో
కార్యకర్తలు అనే తెలుగుదేశం పార్టీ అభిమానులు చాలామంది ఉన్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కానీ తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సాధిస్తుందా, చంద్రబాబు నాయుడు యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయా అనేది కానీ మనం చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా ఫలించే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి 2024 ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గెలవడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం, దాంట్లో ప్రధాన పాత్ర తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయటం వల్ల అక్కడ వచ్చినటువంటి సానుభూతి అయితేమి, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి ఫలితాన్ని అనుభవిస్తున్న ప్రజలందరూ కూడా బయటకు వచ్చి మౌఖికంగా మద్దతు తెలియజేయటం వల్ల ఈ మద్దతు క్రమంగా తెలుగుదేశం పార్టీలో నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి రేవంత్ రెడ్డి దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కారణమైందని చెప్పుకోవచ్చు. సరే, ఇకపోతే తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి ఎన్టీ రామారావు ఒక సంచలనమైన నిర్ణయాలతో సంచలనమైన మార్పులకి నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని మరపురాని మార్పులు అనేవి హైదరాబాద్లో సిటీలు అయితేమి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడం జరిగింది. ఒక ప్రత్యేకమైన పరిపాలనతో హైదరాబాదుని పారిశ్రామిక హబ్గా చేయడం జరిగింది. ఆ పారిశ్రామిక హబ్గా చేయడం వల్ల పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెంది, ఐటీ పరంగా అభివృద్ధి చెంది ఈరోజు హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే నెంబర్ 1, 2 స్థానానికి చేరుకోదగ్గ స్థాయిలో హైదరాబాద్ ఉందంటే దానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేసినటువంటి అభివృద్ధి కారణమని చెప్పుకోవచ్చు. సరే, దీని గురించి చెప్పుకున్నట్లయితే ఎంతైనా చెప్పుకోవచ్చు. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ పూర్వవైపు సాధిస్తుందని ఎందుకు చెప్పుకోవచ్చు అంటే, తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా ఎక్కువ కార్యక్రమాలు చేసి, ప్రధానంగా తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టింది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఏర్పడే చర్యల్లో ఎక్కువ ఫలితాన్ని అనుభవిస్తున్నది కూడా తెలంగాణలో వాళ్ళే కాబట్టి ఇప్పుడు మరలా తిరిగి తెలుగుదేశం పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో అన్ని పార్టీల్లో తీసుకున్నట్లయితే దాదాపు అన్ని పార్టీల్లో కలిపి కూడా దాదాపు 70% నాయకత్వం తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టిందని చెప్పుకోవచ్చు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నందమూరి నారావారి కుటుంబం నుంచి వచ్చినటువంటి హెరిటేజ్ సంస్థ అయితేనేమి, తెలుగుదేశం పార్టీలో ఏర్పరిచే సంక్షేమ కార్యక్రమాలైన మోడల్ స్కూల్, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ అయితేమి, ట్రస్ట్ ద్వారా ఏర్పడే అనేక సేవా కార్యక్రమాలు అయితేమి, బసవ తారకం ట్రస్ట్ నుంచి క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందే వాళ్ళు అయితేమి, టోటల్గా మేజర్గా తెలంగాణ వాళ్ళే తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ లబ్ధి పొందుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకున్నట్లయితే తెలంగాణలోనే విపరీతంగా ప్రతి ఊర్లో కూడా అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హెరిటేజ్ ప్యారలల్ కానీ హెరిటేజ్ యూనిట్ కానీ ఇవ్వటం జరిగింది. ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లల్లో దాదాపు 75-80% తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే అని చెప్పుకోవచ్చు. అంటే ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నడపబడే ఈ ఎన్టీఆర్ మోడల్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కష్టపడే కార్యకర్తలు అకస్మాత్తుగా మరణం కానీ సంభవించినట్లయితే వాళ్ళ పిల్లలని ఉచితంగా వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ద్వారా చదివివ్వాలనే ఒక నిబంధన అనేది ఉంది. సరే, ఏదైతే టోటల్గా అన్ని రకాల పార్టీకి సంబంధించిన అన్ని రకాల లబ్ధి కానీ అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజలతో పోల్చుకుంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. అందుకని వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ వీర అభిమానులుగా, అంటే గత 10 సంవత్సరాల నుంచి అక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ అభిమానులుగా చలామణి అవుతున్నారు. తదనంతరంలో వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు, చంద్రబాబు గారు చేసినటువంటి ఆర్థిక సంస్కరణలో వచ్చినటువంటి మార్పుల వల్ల అనేక మంది ఐటీ ఉద్యోగులు పొంది వాళ్ళు ఇతర దేశాలకు పోయి డబ్బు ఎక్కువగా సంపాదించి రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మార్పు వచ్చి అనేక రకంగా ప్రజల యొక్క ఆస్తులు, సంపద పెరగటం జరిగింది. 1998-99లో నేను హైదరాబాద్లో తిరిగాను.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధికి ప్రత్యక్ష సాక్షిగా నేను కూడా ఒకడిని. అప్పుడు నేను హైటెక్ సిటీ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు హైటెక్ సిటీ నిర్మాణం జరిగేటప్పుడు నేను అక్కడ చాలాసార్లు వెళ్ళాను. అక్కడ కొండలు గుట్టలు తప్పితే ఎటువంటి నిర్మాణాలు లేవు. అటువంటి కొండలు గుట్టల మధ్య హైటెక్ సిటీని నిర్మించి ఈరోజు హైదరాబాదు ఐటీ హబ్గా మారటానికి ప్రధానమైన కారకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని చెప్పుకోవచ్చు. దానికి ఆ ప్రతిఫలమే మనం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు హైదరాబాదులో వచ్చినటువంటి ప్రతిస్పందన, ఇతర దేశాలలో ఉన్నటువంటి తెలుగువారిలో వచ్చినటువంటి ప్రతిస్పందన దానికి ప్రతిఫలంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని పార్టీ నిర్మాణంలో కొంత శ్రద్ధ తీసుకున్నట్లయితే, పార్టీ సభ్యత్వాన్ని బాగా చేర్పించి అక్కడ నాయకుల్ని కానీ ప్రోత్సాహం ఇచ్చినట్లయితే తెలంగాణలో తిరిగి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు. ఖచ్చితంగా పూర్వ వైభవాన్ని సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి నాయకత్వంలో 75 నుంచి 80% తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. బీఆర్ఎస్ పార్టీ అయితే కంప్లీట్ 98% తెలుగుదేశం పార్టీతో నిండిపోయి ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ఎక్కువగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు పోతూ అక్కడ నాయకులు కానీ ప్రోత్సహించినట్లయితే అవతల పార్టీ నుంచి వలసలు కూడా ఎక్కువ అవుతాయి. దానికి ఒక ఉదాహరణ సినీ నటుడు బాబు మోహన్ నేను చంద్రబాబు నాయుడుతో కలిసి పార్టీలో చేరటాన్ని చెప్పడం జరిగింది. త్వరలో బాబు మోహన్ గారు కూడా టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అలాగే అనేక మంది నాయకులు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, కాంగ్రెస్ నుంచి కానీ తిరిగి తెలుగుదేశం వైపు వలస వస్తారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో ప్రచారం చేసుకోవడానికి కానీ, చెప్పుకోవడానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ, చంద్రబాబు నాయుడు కానీ చాలా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజలకు కనిపిస్తుంది హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పనులేంటి, హైదరాబాద్ అభివృద్ధి చెందడం వల్ల తెలంగాణ ప్రజల యొక్క ఆస్తి సంపద ఎంత పెరిగింది, అక్కడ ప్రజలు ఎంత లబ్ధి చేకూరింది, ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. తదనంతరం వచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా ఆ స్థాయిలో అభివృద్ధిని అందుకోలేకపోయారు. కాబట్టి ఆ వ్యాక్యూమ్, ఆ స్పేస్ అనేది తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఉండే నాయకులందరూ కూడా అలాగే. ఒకటే ఉదాహరణ, నాయకులు, సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో పదవులను అనుభవించిన వాళ్ళు అవతల పార్టీలోకి వెళ్ళారు. కానీ ద్వితీయ శ్రేణి నాయకత్వం మొత్తం కూడా అలాగే కనిపెట్టుకుని తెలుగుదేశం పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఇది ఏ పార్టీకి దేనికి కూడా ఇటువంటి పరిస్థితులు సాధ్యం కాదు. అది ఒక తెలుగుదేశం పార్టీకి. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారి యొక్క నాయకత్వం, ఆయన చేసినటువంటి పార్టీ నిర్మాణం, పార్టీ కార్యకర్తల మీద ఆయన చూపించినటువంటి శ్రద్ధ, పార్టీ కార్యకర్తల కోసం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు తిరిగి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సాధించడానికి దోహదపడతాయని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. నమస్కారం, ధన్యవాదాలు.